రక్షకుడు పుట్టాడని మనం సంబరాలు చేసుకుంటాం. ఎందుకంటే దూతలే చెప్పారు ఏమని? ఇది సంతోషకరమైన సువార్తమానం. సంతోషకరమైన సువార్తమానం ఉన్నప్పుడు సంతోషించాలా ఏడవాలా? చెప్పండి, సంతోషించాలి. ఈ సంతోషాన్ని మనం కలిగి ఉండడానికి కొంతమంది వెనకాల శ్రమపడ్డారు. వారిలో మరియ మొదటిగా, తర్వాత యోసేపు అండ్ వారిద్దరు మెయిన్ పాత్రను వహించారనుకోండి. బట్ వారి కష్టము తర్వాత ఉన్నటువంటి సంతోషము మనందరికీ సంతోషాన్ని కలుగజేస్తుంది కనుక దేవదూత సాక్షాత్తు అనౌన్స్ చేసినట్లు ఇది ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి కూడా సంతోషకరమైన సువార్తమానం. ఎందుకంటే రక్షకుడు పుట్టాడు. హీస్ అ బంపర్ ఆఫర్ ఫర్ హోల్ మ్యాన్ కైండ్. ఫర్ హోల్ మ్యాన్ కైండ్ మై ఫ్రెండ్స్. సమస్త ప్రపంచానికి యేసు క్రీస్తు ప్రభువారు బంపర్ ఆఫర్. టు బి సేవ్డ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ బంపర్ ఆఫర్ దట్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ సెంట్ టు దిస్ వరల్డ్ మై ఫ్రెండ్. తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి ఆ కుమారుడైనటువంటి ఆయనను మనం ఎప్పుడైతే బంపర్ ఆఫర్గా స్వీకరిస్తామో అప్పుడు మన జీవితంలో ఏముంటుందండి? రక్షణ మనము పొందుకుంటాం. అంటాడు ఆయన అక్కడ, చూడండి, ఇదిగో మీకు ఒక సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు ఒక మనుష్యుడు అన్నాడా? ఏమండి, ఒక మనుష్యుడా? కేవలం ఒక రాజా? కేవలం ఒక ప్రవక్త? ఒక మంచి బోధకుడా? మంచి వ్యక్తిత్వం కలిగిన వాడా? ఏం చెప్పాడండి? రక్షకుని జననం.